పోలీసులంటే ఎవల్రా? నమ్మకానికి అమ్మ సొంటోళ్ళు అని అంటారు కదా. మరి అసొంటి కాకీలు ఒక తమ్ముణ్ణి బండిస్తలేరట. ఎందుకు ఇయ్యారు? ఇస్తారు, వాళ్ళేం చేసుకుంటారు చెప్పు. అదే మరి ఇస్తలేరని చెప్పేది. రేపురా మాపురా అని అంటున్నారట. నేను ఇట్లా ఫోన్ చేసి చెప్పాలనా మనోడే పిల్లగాడు ఇచ్చేవారు సార్ బండి అని? నువ్వు ఫోన్ చేసినా వాళ్ళ పై ఆఫీసర్లు ఫోన్ చేసినా ఇచ్చేటట్టే లేరు. ఏ అంటే చూడు ఎందుకో. కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు అంటే మరి దొంగలకు భయం లేదా? ఎట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి చెకింగ్ చేస్తుంటే గీ తమ్ముడు తాగి దొరికిండట. 8 నెలల కింద 10,000 రూపాయలు ఫైన్ వేసిర్రట. ఇన్నొద్దులు పైసలు లేక సప్పుడు చేయకనే ఉన్నాడట. ఇప్పుడు పైసలు పట్టుకొని వచ్చి నా బండి నాకు ఈరు సారు అని అంటే ఏమంటారు తమ్మి? నేను బళ్ళారికి వెళ్ళేసి వస్తుంటే కొద్దిగా లైట్గా తాగాను. అదే నేను ప్లంబింగ్ వర్క్ చేస్తాను. సో అయినా నేను అమౌంట్ పే చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. అయితే సార్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను 10,000 తీసుకొని వెళ్ళినాక కూడా నాకు బండి చూపించట్లేరు. ఎప్పుడన్నా అడుగుతుంటే 10 days 15 days 10 days 15 days అంటున్నారు. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అశోక్ సార్ కూడా అడుగుతున్నా ఇచ్చేస్తున్నారు. ఏదేమనంటే 10 to 15 daysలో రా నేను ఇప్పిస్తాను, లేదంటే వేరే బండి ఇస్తాను అని అంటున్నారు. వేరే బండి నాకు ఎందుకు సార్? నాకు వేరే బండి వద్దు, నేను చేసుకునే బండి నాకు కావాలి. నేను అది కూడా ఎందుకంటే మా మమ్మీ చాడలు అమ్మి కమ్మలు గిరి పెట్టి నాకు ఇప్పించింది. ఈ తమ్ముని పేరు సోమశేఖరు. మా అమ్మ కాయ కష్టం చేసి పైసా కూడబెట్టి కొనిచ్చిన బండి. నాకు ఆ బండే కావాలి, పోలీసు వాళ్ళు వేరే బండి కొనిస్తా అంటున్నారు కానీ అది అద్దు అని అంటున్నాడు. సోమశేఖరు ఎస్పీ సార్ కూడా ఫిర్యాదు అయిండు. నా బండి నాకు ఎట్లా చేసైనా ఇప్పిర్రని. చూడుర్రి దొంగలకు ఎట్లా భయం లేకుండా పోతున్నదో. కాకిల ఇలాకాల పార్కింగ్ పెట్టిన బండినే వాళ్ళకు తెలియకుండా మత్మరిచి మాయ చేసిర్రు. మరి దొంగలే చేసిర్రా లేకపోతే ఇంకెవరన్నా బండి మంచుకున్నదని అటకాయించరో తెలియదు కానీ ఆదోని పోలీసులు ఈ తమ్మును ముచ్చట్లా లాక్కోలేక గీక్కోలేకపోతున్నారట. దోస్తులు అని అనుకుంటాం గాని ఆపతున్నప్పుడే తెలుస్తది దోస్తు లెవెల్ దుష్మన్ లెవెల్ అనేది. నేను చెప్పకుండా సినిమాకు పోయినా కొంపదీసి దాని గురించి కావచ్చునా? మాటలేమో బెల్లాలు, కడుపులోనేమో కత్తులు. ఏంద్రా సిరి, నిన్నే అలా ఎండకు నీకు బీపీ ఎక్కువైనట్టున్నది. ఏడు మీద చిరుబోర్లాడుతున్నావు. అదేరా మా దోస్తు భానుప్రియ లేదా? ఎందుకు లేదు, పొద్దుగాల బండి మీద పోతుంది కదా. కదా, నేను బండి అడిగితే పెట్రోల్ లేదని చెప్పింది తెలుసా? మరి రోజులు గట్లున్నారా? దోస్తు కదా నీకు బండిస్తే పెట్రోల్ కు మళ్ళీ తిప్పలు పడాల్సి వస్తుంది అనుకున్నదేమో. ఇది వరకు ఎన్నిసార్లు మనకి ఇవ్వలేదు చెప్పు బండి? కడుపు నిండినప్పుడు కాదు, ఆకలితో ఉన్నప్పుడు అన్నదానం చేసేటోళ్ళు దోస్తులు. ఇప్పుడు కొంపదీసి నా బండి అడుగుతుందా ఏంది? ఇది ప్రాణ స్నేహితులంటే అర్థం గిదేనా? ఇక నీ కడుపు నింపి అలా కడుపు ఎండబెట్టుకోమంటావా ఏంది? వానకాలంలో నీళ్ళు అందరు ఇస్తారు, ఎండాకాలంలో ఇచ్చేటోళ్ళకే ఓ రేంజ్ ఉంటది. ఈ అన్నం చూడు, కరువు కాలంలో ఏం దానం చేస్తుండో. రాజువయ్యా మహారాజువయ్యా, ఇంట్లో ఉన్న బండ్లు ఫుల్ వేసుకొని వీలైతే క్యాన్లు డ్రమ్ములలో స్టోర్ చేసుకునే ఈ రోజుల్లా 1 లీటర్ పెట్రోల్ కోసం జనం గంట సేపు క్యూ లైన్లో నిలబడుతున్న ఈ రోజులల్లా ఫ్రీగా లీటర్ పెట్రోల్ దానం చేస్తున్నావంటే నువ్వు మామూలుడివి కాదు, దానకర్ణుడికి దగ్గర చుట్టాను అనిపిస్తుంది. ఓ ఏడు కురుకుతూరు క్యాన్లు పట్టుకొని. ఇది ఎక్కడ ఏం కథ చెప్పనీరు పురాగా. తిరుపతి జిల్లా తనపల్లిలా ఓ పెట్రోల్ బంక్ ఓనర్ పెట్టిన బంపర్ ఆఫర్ అనాలనా, సేవా కార్యక్రమం అనాలనా మీరే డిసైడ్ చేసుకోర్రి. ఇప్పుడున్న కరువులా బంక్ల పెట్రోల్ ఉన్నా లేదని బోర్డులు పెట్టి బ్లాక్లో అమ్ముకుందామని చూసే ఓనర్లు వార్తలను చూసినాం గానీ ఇంతటి విశాల హృదయం ఉన్న ఓనర్ను గిప్పుడే ఫస్ట్ ఇయాలనే చూస్తున్నాం అంటున్నారు. ఇగో ఈ కటౌటి అదివినోళ్ళు. ఓన్లీ బైకులకు మాత్రమే సుమి. ఈ తమ్ముడు ఇదివరకు హెల్మెట్లు కూడా దానం చేసిండు. పెట్రోల్ బంక్ల మీద వాహనదారుల మీద బతుకుతున్నందుకు వాళ్ళ రుణం గిట్ల తీర్చుకోవాలి, లేదంటే లావైపోతా అనుకున్నట్టున్నాడు ఈ శ్రీమంతుడు. కదా ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే. Associate sponsored by Online తో పాటు Alive is awesome. చక్ర గోల్డ్ లీఫ్, విజయం యొక్క చాయిస్. తెలంగాణ ప్రభుత్వ చేనేత వస్త్ర ప్రపంచం టెస్కో. Guidness, చేయండి greatness.